Man. Very good. చాలా నీతిగా జీవిస్తాడు కాబట్టి దేవుడికి చాలా దేవుడు సృష్టిని నిర్మూలం చేయబోతున్నాడని జల ప్రళయం ప్రకటిస్తున్నాడని నోవహుతో మాట్లాడతాడు. నోవహు తన రక్షణ కోసం గొప్పని సిద్ధం చేసుకుంటాడు. చాలా నీతిగా జీవించి రక్షణ ఓడని సాధన చేసుకోవాలి. థ్యాంక్ యూ. నా పేరు ఇజ్రాయేలీలు ఎరువు సముద్రపైన నాటారు చెప్పండి నాకు. అంటే అది కాలంలో ఫరో ఇజ్రాయేలీలు చాలా వాటికి గురి చేశాడు. ఇజ్రాయేలీలు యెహోవాకు బదులుగా ఎక్కువగా వారి కొర తిని మోసేను పంపిస్తాడు. కానీ ఫరో హృదయం చాలా కఠినంగా ఉంది. వారి ప్రయాణంలో యెహోవాకు కొరపెట్టగా ఇశ్రాయేలీయులు 6 నెలలను నడిపించారు. ఐగుప్తీయులందరూ సముద్రంలో మునిగిపోయారు. ఈ విధంగా దేవుడు కానాను యాత్రలో కాపాడాడు. థ్యాంక్ యూ. అది పాటించాలి. మనకి దేవుడు సాధ్విక్ నేను ఎరుకో గొడవ కూరట గురించి చెప్పబోతున్నాను. ఎరుకో ఖదిరపు చెట్టు వల్ల ప్రాంతము. ఎరుకో గురించి సుమారుగా 63 సార్లు బైబిల్లో ఉంది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యోర్దాను దాడి అయిన తర్వాత దేవుడి సహాయం వలన ఎరుకోలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఎరుకో 2 రథాలు ప్రయాణం చేసేంత వెడల్పు ఉంటుంది. 30 అడుగులు ఉంటుంది. ఇంత బలమైన గోడలను దేవుడు చెప్పినాడు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు చుట్టినందున ఎరుకోలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మనం ఎప్పుడైనా దేవుడి మీద ఆశ్రయం ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. నా పేరు నేను ఇప్పుడు నైమాను గురించి చెప్పబోతున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నైమాను ఒకడుండను. అతడు మహాపరాక్రమశాలి కానీ కుష్టిరోగి. సిరియాలో ఇశ్రాయేలు దేశం మీదకు పోయి వారు అక్కడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తెచ్చి నైమాను భార్యకు పరిచార్యము చేయడానికి అతని ఇంట్లో పెట్టింది. ఆ చిన్నది తన యజమానికి కుష్ఠవ్యాధి ఉందని తెలుసుకొని యజమాని భార్యకు కూడా చెప్తుంది, మా దేశంలో ఎలిసా అనే ప్రవక్త ఉన్నాడు. మన యజమాని ఆయన దగ్గర బాగుపడతారని చెబుతాడు. అప్పుడు నైమాను ఎలిసా ఇంటికి చేరుకున్నాడు. కానీ ఎలిసా బయటకు రాకుండా తన దాసులను పంపించి యోర్దాను నదిలో 7 సార్లు నీవు బాగుపడతామని చెబుతాడు. కానీ నైమాను కోపం వస్తుంది. తర్వాత తన దాసులతో హెచ్చరింపబడి నైమాను యోర్దాను నదిలో 7 సార్లు ముందుగా తన శరీరం దేహం వలె మంచిపడుతుంది. దీంతో నైమాను దేవుని తెలుసుకొని దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తారు. మనము కూడా ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తాం. ఎందుకు దానియేలు సింహపు ఎవరు తనను సింహపు అది వివరించడానికి నేను ఈ రాజు సెలెక్ట్ చేశా. మనప్పుడు దర్యావేషు అనే రాజు ఉండేటోడు. ఇక తనకి దానియేలు అంటే చాలా ఇష్టం. ఇక ప్రజలందరూ దానియేలు చూసి కోప్పడతారు. ఎందుకంటే దానియేలు అంటే రాజుకి చాలా ఇష్టం, మేము ఎందుకు నచ్చమని. ఇంకా అందరూ దానియేలు చెప్దామని ప్లాన్ చేసుకుంటే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు, రాజా ఇలాంటి ఒక విగ్రహాన్ని కట్టించుకొని దానికే ప్రార్థన చేయాలి అని. ఇక రాజా అందరూ ఊరి వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే దానియేలు దేవుడైన యెహోవాకి ప్రార్థన చేస్తారు. ఇక దానియేలు అందరూ వాళ్ళందరూ కలిసి రాజు దగ్గరికి చెప్తారు, రాజా అది మంచి దానియేలు యెహోవాకి ప్రార్థిస్తున్నాడు అని చెప్తారు. ఇక వెంటనే రాజా దానియేలు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, దానియేలు ఎందుకన్నా చేశావు అని. ఇక తీసుకువెళ్ళి సింహపులో రాత్రి అంతా అసలు రాజుకి నిద్రపడ్డాడు. ఎందుకంటే దానియేలు అంటే రాజుకి
చాలా ఇష్టం. దాని మర్నాడు వెళ్ళి అడుగుతారు రాజా దానియేలు నీకేమన్నా అయిందా, దేవుడు యెహోవా కాపాడా? దానియేలు అంటాడు, అవును నన్ను కాపాడాడు, నా దేవుడు యెహోవా కాపాడాడు అని. వెంటనే దానియేలుని సింహపు తీసి ఎవరైతే విగ్రహాన్ని కట్టించాలన్నారో వాళ్ళ ఫ్యామిలీతో సహా ఆ బోధలోకి వేస్తారు. ఇక దాని తర్వాత నాడు వెళ్ళి చూస్తే వాళ్ళంతా చూరచుక అయిపోతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, మనం ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేసినా మనకి దేవుడు ఏ క్షణంలోనైనా కాపాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలుని ఎలా కాపాడాడో దేవుడు అలా సులభ మనల్ని కూడా కాపాడతాడు. సులభ గోధులోనే కాదు, ఇక్కడ మనని దేవుడు కాపాడుతుంటాడు. నా పేరు హర్షవర్ధన్. నేను ఈరోజు సంవత్సరం గురించి చెప్పబోతున్నాను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైరి ఫిలిష్తీయుల చేతికి 40 సంవత్సరములు వారిని అప్పగించింది. సంసోను 13వ న్యాయాధిపతిగా వారిని దాను గోత్రము నుండి వచ్చెను. తండ్రి మనవ తల్లి గొడ్రాలుగా ఉండెను. అతడు తల్లి గొడ్రాలుగా ఉండెను. ఒకరోజు ఆమె దేవదూతను ప్రత్యక్షమై నీవు కుమారుని కను అతడు రాజకీయ రక్తము కలిగి ఉంటాడు కనుక అతని తొల మీద మంగళ కత్తి వేయకూడదు అని ఆజ్ఞాపించారు. కృత చెప్పిన ప్రకారము వారు ఆ పుట్టిన బిడ్డకు సంసోను అని పేరు పెట్టింది. సంసోను పెద్దవాడైన తర్వాత మంచి బలాఢ్యుడై ఉంటాడు. సంసోను ఒకరోజు తిమ్నాతు అనే ఊరికి వెళ్తాడు. అక్కడ సంసోను ఫిలిష్తీయ కుమార్తెలలో ఒక దానిని చూసి ఇష్టపడి ఆమెను పెళ్లి చేయమని కోరెను. సంసోను ఒకరోజు తిమ్నాతుకు వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యలో ఒక కొదమ సింహము అతని మీదకి వచ్చెను. అతడు ఆ కొదమ సింహమును ఒక మేకపిల్లను చీల్చినంత సులువుగా ఆ సింహమును చీల్చెను. అతడు దెలీలా చేత అనుదినము శోధింపబడ్డాడు. శత్రువులు దాగనుగుడిలో సంసోనును కట్టేస్తారు. ఫిలిష్తీయ సంతానులందరూ అక్కడే ఉన్నారు. సంసోను దేవుడిని ప్రార్థించగా దేవుడి సహాయంతో అతడు తిరిగి మరలా బలము పొంది అక్కడ గుడి స్తంభాలను కింద పడవేస్తాడు. 3000 మంది ఫిలిష్తీయులు అక్కడ చనిపోతారు. 3000 మంది ఫిలిష్తీయులు అక్కడ చనిపోతారు. గాజాలో సంసోను చనిపోతాడు. దేవుడి ఆజ్ఞ ప్రకారం మనం చూస్తే మనకి ఎటువంటి సమస్యలు రావు. థ్యాంక్ యూ. నేను దావీదు, నేను గొర్రెల కాపరిని, నేను అందరికంటే చిన్నవాడిని. నాకు పుస్తకాలు నాకు చాలా ఇష్టం. నేను గొలియాతుని, నేను ఫిలిష్తీయుడు, నేను ఆరుమూల జాన ఎత్తూ ఉంటాను. నేను యుద్ధ వస్త్రాలు ధరించి యుద్ధాలు చేస్తాను. నేను మా అన్నలకి పౌర్ణమి గుణానికి వెళ్తే ఈ ఫిలిష్తీయుడు సవాలు వేశాడు. అదేమంటే నన్ను ఓడించి చెప్పిన వాళ్ళకు మేమందరం దాసులు అవుతాము. అందరి దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డారు. అందుకు దేవుడి జనములో పోరాటాన్ని ఇతడెవరని నేను అతనితో పోరాడి చంపేస్తాను. ఈ బాలుడు ఎవడు నన్ను చంపడానికి? అంటే ఎవరు? స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్, బలవంతుడు. కరెక్టా కదా? ఎక్కడ చనిపోయిన తర్వాత దేవుడు తెచ్చిపెట్టి విగ్రహారాధన చేయడం మొదలు పెట్టారు. అందువల్ల కానాను రాజైన యాబీను బానిసలు అయ్యారు. యాబీను సేనాధిపతి అయిన షీషైన 20 సంవత్సరాల వరకు దేవుడు తెచ్చిపెట్టి విగ్రహారాధన చేశారు. ఆ సమయంలో దేవుడు దేవరాలు దేవనెత్తి ప్రజల సమస్యను తెలుసుకొని వారికి తీర్పు చెప్పేది. దేవి ఆజ్ఞ ప్రకారం వారు సైన్యాన్ని పెట్టుకొని వెళ్ళి షీషైనను ఓడించారు. యాయేలు అనే మహిళ చేతిలో శ్రీశైర చనిపోయారు. ఈ విధంగా దేవుని ప్రవచనం నెరవేరింది. థ్యాంక్ యూ. అసలు పేర్లు అనన్య, ఉషాయేలు, అజర్య, వారియులు. వారు దేవుని యందు భయము భక్తిగలవారు. వారు నిజమైన యెహోవా దేవుని ఆరాధించువారు. ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలబెట్టారు. అది 60 మూరలు ఎత్తు అంటే 2 మూరలు వెడల్పుగా. ఎవరైతే ప్రతిమకు నమస్కరించారో వారిని అగ్నిగుండంలో పడేస్తారని చెప్పారు. అయితే శద్రక్, మేషక్, అబేద్నెగో ఆ గోల్డెన్ స్టాచ్యూని మొక్కము అని చెప్పారు. మేము నమస్కారం చేయము, మా గాడ్ మమ్మల్ని సేవ్ చేస్తాడు. ఒకవేళ చేయకపోయినా మేము మాత్రం గోల్డెన్ స్టాచ్యూని మొక్కము అని చెప్పారు. అయితే
కింగ్కి కోపం వచ్చి ఫైర్ని 7 టైమ్స్ ఎక్కువ చేసి వాళ్ళని ఫైర్ లోపల పడేశారు. కాసేపటికి రాజుకి డౌట్ వచ్చింది, మనం పడేసింది 3 మెంబర్స్ కదా, 4 మెంబర్స్ కనిపిస్తున్నారండి అని అన్నాడు. వారిని బయటికి రమ్మని చెప్పి చూసినప్పుడు వారిని కారిడార్స్ కాలిపోకుండా ఉండడం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు నెబుకద్నెజర్ వీరు ఆరాధించు దేవుడు గొప్ప దేవుడు అని ఒప్పుకున్నారు. మనం కూడా శత్రుపక్షణకు లాగా దేవుని ఆరాధించాలి. థ్యాంక్ యూ. దేవుడు సృష్టించిన యోనాన్ని మీకు తెలుస్తుంది. చేప కడుపులో 3 రోజులు ప్రార్థించి దేవుడికి దేవుడి ఉచితంగా గోడ పట్టానికి కట్టుకొని భూమి మీద పుట్టిన వారిలో నాకంటే గొప్పవారు లేరు. తల్లి గర్భ ఉన్న పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాను. నేను ఎవరినో తెలుసా? బాప్తిస్మము ఇచ్చు యోహాను. థ్యాంక్ యూ. నా పేరు సాత్విక ఎంజల్. ఈ రోజు నేను సిద్ధపడిన 10 మంది కన్యకల గురించి చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యము దివిటీలను పట్టుకొని సిద్ధముగా ఉన్న 10 మంది కన్యకలు పోలి ఉన్నదని ఉదయాన్ని చెప్పారు. వీరిలో 5 బుద్ధిగలవారు, 5 బుద్ధిగలవారు సిద్ధలలో నూనెను తీసుకొని దివిటీలను పట్టుకొని సిద్ధముగా ఉంటారు. బుద్ధి లేని వారు మునిగి నిద్రిస్తూ ఉంటారు, తమ సొంత పనుల్లో ఉంటారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అని గొప్ప శబ్దము వినిపిస్తుంది. సిద్ధపడిన వారు తమ దివిటీలను పట్టుకొని సిద్ధముగా ఉంటారు. బుద్ధి లేని వారి దివిటీలలో నూనె ఆరిపోతూ ఉంటాయి. కాబట్టి వారు బుద్ధిగల వారిని అడిగితే అది మీకు మాకు సరిపోదని చెప్తారు. బుద్ధి లేని వారు నూనెను కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చి సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళిపోతారు. బుద్ధి లేని వారు తిరిగి వచ్చేటప్పటికి తలుపులు మూసేసి ఉంటాయి. ఎంత తలుపులు తెరవమన్నా తలుపులు తెరవను. కాబట్టి ఆ గడియమైనను సమయమైనను దినమునైనను మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మనం కూడా ఆయన ఏసే రాకడకు తిరిగి సిద్ధముగా ఉండాలి. థ్యాంక్ యూ. నా పేరు ప్రణదేశ్. ఇప్పుడు పొట్టి చెక్కే రక్షణ గురించి చెప్పబోతున్నాము. అతను చాలా ధనవంతుడు. అతను ఎరుకపట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. అతడు అంటే రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. అతడు అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు. ఎరుకపట్టణంలోకి ఎక్కడ వస్తున్నాడని తెలిసింది. అతడు చాలా పొట్టిగా ఉండేవాడు. చుట్టూ ఎక్కువ జనం ఉండడంతో అతను చూద్దామని అనుకున్నాడు. ఏసై అనేక మందికి స్వస్థత కార్యాలు చేయడం గమనించాడు. వచ్చి సరిగ్గా చెట్టు దగ్గర చెట్టయ్య కిందకి దిగిన నేడు మీ ఇంటికి వచ్చేస్తాను అని మాట్లాడటం అతని ఇంటికి వెళ్ళటం ఏంటి అని అంటున్నాడు. నేను నా ఆస్తిలో భాగంలో ఏదైనా తీసుకుంటాను, తను ఎక్కువ ఇస్తాను అని చెప్పాను. ఏసే అప్పుడు తను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నారు. థ్యాంక్ యూ. గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగేను. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలో పిలువబడి ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు నీటితో రాగి పానాలను ద్రాక్షరసముగా మార్చి వారి అవసరాన్ని తీర్చాడు. ఈ అద్భుతం యొక్క ప్రాముఖ్యత ఇది యేసు చేసిన మొదటి అద్భుతం. ఆయన దైవిక శక్తిని తెలియజేస్తుంది. నా పేరు అనన్య. ఒక ఫారెన్ అయితే అంటే ఏసీఆర్ 3 days లాగే చెప్పిండు. అప్పుడు అందరూ ఆగరాగారంటే ఒక బాబు దగ్గర ఫుడ్ ఉందంటే ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే ఏసీఆర్ పోయించుకొని 5 చోట ఆగదమ్మ దగ్గర ప్రార్థన చేస్తే చాలా అయినా ఫ్లైన్ చోట 5,000 మంది పంచిండు. 12 మిలియన్.
ప్రైజ్ నా పేరు లూదియా. నేను తుయితేర పట్టణస్తురాలి. నేను ఎక్కువగా ఉదారంగా అమ్ముతాను. మా ఊరిలో నేను ధనవంతురాలి. ఫిలిప్పీ పట్టణంలో గౌరవ ప్రధానిగా జీవనం కొనసాగిస్తున్నాను. నేను ఒకరోజు నది ఒడ్డున పౌలు గారి ప్రసంగాలను విని నా హృదయంలో యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించాను. యూరోప్ లో మొదటి సంఘాన్ని స్థాపించాను. నేను విశ్వాసానికి మార్గదర్శిగా ఉన్నాను. మీరు కూడా యేసుక్రీస్తుని నమ్మి విశ్వాసాన్ని జీవించండి. థ్యాంక్ యూ. నా పేరు రోహన్. యేసుక్రీస్తు శిలువకు వెళ్ళక ముందు గెస్టుమనే తోటలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించును. యేసు, నీకు సమస్తమే, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనేను. మనము శోధనలకు ప్రవేశించకుండా మనము ప్రార్థన చేయాలి. నా పేరు నయమి. ఇప్పుడు నేను విత్తనాల ఉపమానం గురించి చెప్పబోతున్నాను. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడము, వాటిని పక్షులు వచ్చి మింగి వేసను. అంటే రాజమే గురించిన వాక్యమును వినియు గ్రహింపక ఉండనేరుగా దుష్టులు వాటి హృదయంలో దుష్టత్వమును నాటపడినవాడు వీడే. రెండవది, రాతి నేల మీద పడిన విత్తనాలు మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి ఎండిపోయాను. అంటే సంతోషకాలంలో వారు వాక్యమును అంగీకరించేవారు, కానీ శ్రమకాలము హింసకాలం వచ్చినప్పుడు వారు అభ్యంతరపడరు. మూడవది, ముళ్ళ పొదల పడిన విత్తనాలు మొలిచిన గాని ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచి వేసెను. అంటే వారు వాక్యమును విని వారు ధనమోహమును విచారము కలిగి ఉండడం వారు అణచివేయబడరు. నాలుగవది, మంచి నేల పడిన విత్తనాలు 100 60 30 ఫలిస్తాయి. మన హృదయాలను కూడా మంచి నీళ్ళని పోలి 100 60 30 ఫలించాలి. థ్యాంక్ యూ. నా పేరు జోనస్ కిట్టన్. నేను శిలలో పలికిన 7 మాటలు చెప్పబోతున్నాను. యేసయ్య ఏ పాపము చేయకపోయినా పాపములను ఆయన మీద వేసుకొని మన కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణంను విడిచి మనలా 3వ దినమున తిరిగి లేచి మనము పరలోక రాజ్యంలో ఉండడానికి మార్గం సిద్ధపరిచారు. ఆయన శిలలో పలికిన మాటలు ఏమనగా, మొదటిగా, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. రెండోది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడోది, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగోది, ఏలి ఏలి లామా సబక్తాని, అంటే నా దేవా నన్ను ఎందుకు చేయవిచ్చినవి. ఐదో మాట, నేను తప్పుకొచ్చున్నాను. ఆరోది సమాప్తమైనది. ఏడోది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వినోస్. నేను ఇప్పుడు దేవుని 2వ రాకడ గురించి చెప్పబోతున్నాను. ప్రకటన గ్రంథం 1:7. ఇదిగో ఆయన మేఘాలుడే వచ్చేసినాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, జనులందరూ ఆయనను చూచి రమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అతి త్వరలో రాబోతున్నారు. మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ యథార్థముగా నమ్మకముగా జీవిస్తేనే, వాక్యాన్ని అనుసరించి జీవిస్తేనే ఆయన పౌరసత్వము మాకు వినిపిస్తుంది. కాబట్టి మెలకువ కలిగి మనము పరలోక రాజ్యానికి వారసులమవుదాము. థ్యాంక్ యూ.